ఎన్ని సంవత్సరాలు? 21. సో కంపెనీలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఒక 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని? 450. సో కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మనం ఎంత కట్టాలి? ఏం కట్టాలి? సో ఏం కట్టేది లేదు, మరి కట్టించేది లేదు. కానీ మనం ఎందుకు భయపడతా ఉన్నాం సార్? సో జాయిన్ ఫ్రీ, కట్టేది లేదు, కట్టించేది లేదు, మరి మనం భయపడాల్సిన అవసరం ఏముందా? ఏముందా? 100% మనం భయపడాల్సిన అవసరం లేదు. సో కంపెనీలో ఒక 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. జస్ట్ ప్రోడక్ట్ క్వాలిటీగా తయారు చేస్తారు. నచ్చితే వాడాలి, నచ్చకపోతే వదిలేయాలి. చాలా ఈజీగా కాదు, చాలా ఈజీ ఉంటుంది సార్. చాలా అంటే చాలా ఈజీ బిజినెస్. మీరు కిరాణా షాపు, డిమార్ట్ ఏదైతే బయట వస్తువులు కొంటున్నారో ఆ వస్తువు క్వాలిటీతో మన క్వాలిటీ కంపేర్ చేసుకొని జస్ట్ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది, షేర్ చేయడం వల్ల డబ్బు వస్తుంది. ఓకేనా? సో ఇది చెప్పే ముందు నా గురించి ఒక 10 నిమిషాలు చెప్తాను సార్. నా పేరు రమ్య రవిక. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. సో ఒక 20 సంవత్సరాల ఎడ్యుకేషన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ కలిసి జాబ్ కోసమే ఒక 2 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో జాబు 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 జాబ్, ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరు కూడా జాబ్ చేసిన లేరు. సో చాలా పేదరికం, జాబ్ వస్తే లైఫ్ మారుతుందని చెప్పేసి నా ఫ్రెండ్ చెప్తే, అది గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా లైఫ్ మారుతుందని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ కోసం 2 సంవత్సరాలు కష్టపడితే 2013లో జాబ్ రావడం జరిగింది సార్. జూలై 1 నేను జాయినింగ్ ఇదే ప్రకాశం చెప్పాను. మరి జాబ్ వచ్చింది, చాలా హ్యాపీ. జాబ్ వచ్చిన తర్వాత ఒక 14,000 జీతం సార్. జీతంతో చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఒక్కడే ఉండేవాడిని. సో మ్యారేజ్ కాబట్టి హ్యాపీయే కదా? మ్యారేజ్ అయ్యేదాకా మ్యారేజ్ కావాలనుకుంటాం, మ్యారేజ్ అయిన తర్వాత ఏంటిరా బాగుంటుంది. ఎందుకంటే మ్యారేజ్ ముందు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు, సెకండ్ షో సినిమాకి వెళ్ళచ్చు, అవునా కదా సార్? సో మ్యారేజ్ అయిన తర్వాత వీడియో కాల్ అవునా కదా? సో చాలా బాగా సార్. 14,000 జీతం సింగిల్ గా ఉండేవాడిని, చాలా హ్యాపీగా ఉండేది. ఎప్పుడైతే 2017లో నాకు మ్యారేజ్ అయిందో 14,000 సరిపోతాయి. సరిపోతాయా సార్? సరిపోతాయా? సో సరిపోవట్లేదు. మరి 14,000 సరిపోవట్లేదు. ఇంకా ఇన్కమ్ పెంచుకోవాలంటే నాకు ఆ 2 సంవత్సరాలు కూడా మళ్ళీ జాబ్ కొట్టాలని గుర్తురాలేదు. కానీ 2016 మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్కి మాత్రం శాలరీ పెంచుకోవాలని చెప్పి ఆలోచన. సో శాలరీ పెంచుకునే ఆలోచన అందరికీ వస్తుంది, కానీ మన చేతిలో ఉందా? సో సంవత్సరం అంతా కష్టపడి ఒక 500-600 ఇంక్రిమెంట్ ఇస్తా ఉన్నారు. సో అది పెద్దగా సరిపోవట్లేదు. సో నాకు అనిపించింది ఏంటంటే గ్రూప్ 2 జాబ్ అయితే ఏంటి సార్, గ్రూప్ 2 జాబ్ వస్తే శాలరీ పెరుగుతుందని చెప్పేసి 2016లో 17 నోటిఫికేషన్ కోసం 1 ఇయర్ లీవ్ పెట్టి మరి చదవడం జరిగింది. 1 ఇయర్ లీవ్ పెట్టి మరి చదివితే 3 నుంచి 4 మార్కులతో జాబ్ పోయింది. నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే మనకి జాబులు రావడం చాలా కష్టం. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే 1 కోటి మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం. మరి 1 కోటి మంది 2011 అంటే ఈరోజు 2020 మరి ఆ 1 కోటి ఎన్ని కోట్లు అయి ఉన్నారు? మరి ఇన్ని కోట్ల మందికి జాబులు రావాలంటే ఎన్ని జాబులు రావాలి? నోటిఫికేషన్ మనకు వచ్చే నోటిఫికేషన్ 100, అప్లై చేసే వాళ్ళు 1,00,000. సో 100 జాబ్